ఓం గురుభ్యో నమ. చిన్న మోటివేషన్ వీడియో. నేను ఈ భగవద్గీత అన్నీ నేర్చుకోకముందండి ప్రతి వాళ్ళు ఏది మాట్లాడినా చాలా బాధపడేదాన్ని అని మీకు చాలాసార్లు చెప్పాను. అలాగే ఒక ఆమె చాలా దగ్గర, ఇంకా చెప్పలేము, ఇంకా ఇంట్లో వాళ్ళ కోడలు వచ్చి మా అబ్బాయికి బాగోలేదు అని చెప్తే, సరేలే అండి అని చెప్పేసి ఆ సాయంత్రం అయిన తర్వాత తగ్గిందా అండి అని వాళ్ళ అత్తగారిని అడిగితే, మీలటోళ్ళు ఉసురు తగిలే మా మనవడికి తగ్గట్లేదు అని మొహం మీద, దీపావళి రోజు పండగ, మొహం మీద అన్నది ఆవిడ. నేను బయట ముగ్గు పెడుతూ ఇంక లోనికి వచ్చేసి మనసు చాలా బాధ అనిపించింది. అదే మనవడు రోజు మన ఇంటికి వచ్చి నా సోఫా మీద ఉన్న బట్టలు విసిరేస్తుంటాడు, అన్నీ ఇల్లంతా చిందరవందర చేసేస్తుంటాడు. వాళ్ళ నానమ్మ చూస్తూనే ఉంటుంది పెంకితనం చేయకని. ఎట్లా అనుబుద్ధి వేసింది ఆవిడికి రోజు. ఎందుకు అంటే కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళని మానసికంగా బాధ పెట్టాలి అని తప్ప ఇంకేముండదండి. ఒకటి అనిపించింది, వాళ్ళే తెలుసుకుంటారులే అని నేను ఏం మాట్లాడలే. కొన్ని రోజులు చాలా సైలెంట్గా ఉండిపోయాను. ఎందువల్ల ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనం తెలుసుకోవాలి అంటే, ఆత్మజ్ఞానం కొంచెం భౌతిక విషయాలు పట్ల మనసు ఎంతో బాధపడుతుంది. ఇంకా ఒక్కొక్కరికి రకరకాల సమస్యలు, రకరకాల ఆలోచనలు. ఎప్పుడు మనం భగవంతుడి వైపు దృష్టి వచ్చామో అప్పుడు నాకు ఒకటి అర్థమైంది. ఏంటి అంటే, వాళ్ళు ఏదో అన్నారని మనం బాధపడుతూ కూర్చున్నామంటే ఎప్పుడూ ఎదగలేవండి. మనల్ని కావాలని ఏదోటి మాటని మనల్ని కృంగదీయడానికి ఏదో మాట్లాడుతుంటారు. అందువలన ఆలోచన స్థితి అన్నది అక్కడితో వదిలేసి, వాళ్ళ గుణం అలా అన్న వదిలేసి, భగవంతుడు ఏం చెప్పాడు, మన జీవితాలని ఎలా ఉద్ధరించుకోమన్నాడు అని ఆలోచించామనుకోండి, మనకి ఎవరి మీద కోపము ఉండదండి, ద్వేషము ఉండదండి. అందుకే చాలాసార్లు నేను ఊర్లో 4 ఇయర్స్ పెట్టి మెడిటేషన్ క్లాసెస్ పెట్టినా, చాలామంది మీ క్లాసెస్ బాగుంటాయని చెప్పిన ఆహా అంటాను, కానీ నేను ఎక్కువ పొంగిపోను కూడా. ఎందుకండి పొంగిపోవడం, ఎంతోమంది ఉన్నారు మనకు తెలిసిందే, ఇంకా ఆవగింజంతా ఇంకా నేర్చుకుంటున్నాం చక్కగా. అందువలన మనలోని సహనం వస్తుంది. ప్రతి దానికి మంచి మంచి మాటలు వినడం వల్ల ఏమవుతుందంటే ఆత్మజ్ఞానం వస్తుంది. దానివలన ప్రతి ఒక్కరి మీద కోపము, ద్వేషము, ఉద్రేకత అన్నీ తగ్గితే, చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న విషయాలకి ఎన్నో బాధపడుతూ ఉంటున్నారు, మనం చూస్తూ ఉంటున్నాం కదా. దానికి